శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని, బాబా గారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈరోజు బాబా గారు తన బిడ్డలతో మరొక చక్కటి సందేశాన్ని అయితే పంచుకోబోతున్నారండి. ఈ సందేశంలో బాబా గారు తన బిడ్డలతో ఈ విధంగా చెప్తూ ఉన్నారు. బిడ్డ, ఇక నువ్వు నీ జీవితంలో విజయం సాధించబోతున్నావమ్మా. మరుక్షణమే నీ అతిపెద్ద కోరిక తీరుతుంది. ఈ తండ్రిపై నమ్మకం ఉంచి వెంటనే ఈ సందేశాన్ని విను అని బాబాగారు అంటూ ఉన్నారండి. ఈరోజు బాబాగారు తన బిడ్డల జీవితంలో విజయం సాధించబోతున్నారట. అదేవిధంగా మరుక్షణమే వారి అతిపెద్ద కోరిక కూడా తీరబోతోందని బాబాగారు చెబుతూ ఉన్నారు. మరి ఏ బిడ్డలను ఉద్దేశించి బాబాగారి మాటలు చెబుతూ ఉన్నారు? ఈ శుభవార్తలు ప్రతి ఒక్క బిడ్డ జీవితంలో తప్పనిసరిగా వినాలని, వారి జీవితంలో వారు కోరుకున్నటువంటి భవిష్యత్తు వారికి అందాలని మనస్ఫూర్తిగా ఆ తండ్రిని ప్రార్థిస్తూ ఈ వీడియోనైతే మొదలు పెడదామండి. బాబాగారు ఈ విధంగా చెప్తూ ఉన్నారు. బిడ్డ, ఇప్పుడు నీ మనసులో నువ్వు అనుకున్న పని జరుగుతుందా లేదా అన్న సందేహం వచ్చింది, అవునా తల్లి? ఇక ఏమీ లేదు, అంతా అయిపోయింది, నేను అనుకున్న పనిలో ఇక విజయం సాధించలేను అని అనుకుంటూ ఉన్నావు కదా. అందుకే ఇప్పుడు నీలో ఉన్న ఆ భయాన్ని పోగొట్టడానికి ఈ తండ్రి ఈరోజు ఈ సందేశాన్ని తెచ్చారమ్మా. నన్ను నమ్మి 2 నిమిషాలు ఇది విను. చూడు తల్లి, నువ్వు అనుకున్నట్లుగా ఇక్కడ ఏది కూడా జరగదు. నువ్వు ఎప్పుడూ ప్రతికూలంగా ఆలోచిస్తూ ఉన్నావమ్మా. ఒక చిన్న కష్టం రాగానే ఇక జీవితం అంతా అయిపోయిందని అక్కడే ఆగిపోతూ ఉన్నావు. ఆ విధంగా ఎన్నటికీ జరగదు, నేను జరగనివ్వను. నువ్వు కోరుకుంటున్న విజయాన్ని నువ్వు సాధించబోతున్నావు బిడ్డ. అది చెప్పడానికి ఈరోజు నీ ముందుకొచ్చాను. నా ఈ వాక్కు విన్నాక నీకే అర్థమవుతుంది తల్లి, ఇప్పుడు నీ జీవితంలో జరిగేవన్నీ నా కనుచూపు మేరలోనే జరుగుతూ ఉన్నాయని నువ్వు ప్రతిరోజు నేను నీకు చెబుతూనే ఉన్నాను. ఆ విషయం నువ్వు గుర్తుపెట్టుకో. నా దృష్టిని దాటి నువ్వు ఎక్కడికి కూడా వెళ్ళలేవు బిడ్డ. నీ జీవితంలో ఆనందకరమైన రోజులు ఉంటాయి, అలానే కష్టకరమైన రోజులు ఉంటాయి. కొన్ని రోజులైతే నీకు మరచిపోలేని గాయాలను కూడా ఇస్తాయమ్మా. అలా అని నిరుత్సాహపడకూడదు. అసలు జీవితం అంటే ఇలానే ఉంటుంది బిడ్డ. ఎలా అయినా బ్రతకవచ్చు అని అనుకునేవారు సాధారణంగా బ్రతుకుతారమ్మా. కానీ ఒక లక్ష్యాన్ని పెట్టుకొని దానినే సాధించాలి, అలానే ఉండాలి అని అనుకునేవారు ఎన్ని కష్టాలు వచ్చినా సరే ధైర్యంగా నిలబడగలగాలి. అప్పుడే ఆ లక్ష్యాన్ని వారు సాధించగలరు, ఆనందంగా ఉండగలరు. జీవితంలో విజయం వస్తే ఎంత ఆనందమో, అలానే దాని వెనక ఉన్నటువంటి కష్టం కూడా అంతే అందంగా ఉంటుంది బిడ్డ. ఏ పనినైనా సరే ఇష్టపడి చేస్తూ ముందుకు వెళ్ళాల్సి ఉంటుందమ్మా. ఆ కష్టాన్ని ఇష్టంగా భావిస్తే అన్నీ కూడా సులువుగా అయిపోతాయి. అన్నింటినీ నేనే ప్రసాదిస్తాను, అది కష్టమైన సుఖమైన. కాబట్టి నాతో పాటే నువ్వు కూడా నా చెయ్యి పట్టుకొని నడు. ఈ తండ్రి ఏ బిడ్డ చెయ్యి కూడా విడువరు తల్లి. ఏ రోజైతే నువ్వు నాతో పాటే నడుస్తూ వస్తావో అప్పుడు అన్ని విజయాలే నీకు ఎదురవుతాయి. నువ్వు ఎన్ని పోరాటాలు ఎదిరించి ముందుకు వచ్చావో నీకు అర్థమవుతుందా తల్లి? ఒక్కసారి జ్ఞాపకం తెచ్చుకో. లేదా నేనిప్పుడు చెబుతాను, పూర్తిగా విను బిడ్డ. ఇది గనక నువ్వు పూర్తిగా వింటే తప్పకుండా నువ్వు ఆనందిస్తావు. నీలో నీకే తెలియని ధైర్యం వస్తుంది తల్లి. నేను గెలుపు కోసమే పుట్టానని నీకు అనిపిస్తుంది.
నీకొక విషయం చెప్పనా బిడ్డ, నువ్వు మొదట ఒక పిండి ముద్దలా ఉన్నావు. అలా పెరిగి పెరిగి అందమైన బొమ్మలా తయారయ్యావు. అలా నువ్వు పిండి ముద్ద నుంచి చక్కని బొమ్మలా మారడానికి 1000కి పైగా పోరాటాలు నువ్వు ఎదుర్కొన్నావమ్మా. అప్పుడే నువ్వు ఈ లోకాన్ని కూడా చూడగలిగావు. తరువాత లేచి నిలబడ్డావు. అలా నిల్చోడానికి ఎన్నోసార్లు కింద పడిపోయావు. అయినా సరే చివరికి నువ్వే గెలిచావు, లేచి నిలుచున్నావు. ఇప్పుడు నువ్వు మంచి రూపాన్ని పొంది నా బిడ్డగా మారావు. నువ్వు దేనినైనా గెలవగలవు, దేనినైనా ఎదిరించగలవు. నా ఒడిలో భద్రంగా కూర్చొని అన్ని విజయాలు నువ్వు సాధించగలవు తల్లి. ఇప్పుడు నీకున్న కష్టాలు నీకు విజయం రాగానే నువ్వు మర్చిపోతావమ్మా. ఎన్నో సంవత్సరాల పాటు నేను చెప్పానని ఓపికగా ఉన్నావు బిడ్డ. ఇక విజయాన్ని అందుకోవడానికి సిద్ధంగా ఉండు. తప్పకుండా నువ్వు కోరుకున్న ఆనందాన్ని నువ్వు పొందుతావమ్మా. ఇప్పటి వరకు గెలుపుని మాటల్లోనే కదా విన్నావు, కానీ బిడ్డ ఇకపైన నువ్వే గెలవబోతున్నావు. నీ గెలుపు గురించి పక్కవారు మాట్లాడుకోబోతున్నారు. ఆ గెలుపు నీ కోసం ఎదురు చూస్తూ ఉందమ్మా. అవును బిడ్డ, నువ్వు కోరుకున్నవి అందుకునే సమయం వచ్చేసింది. ఈ కాలం నీకు అనుకూలంగా మారింది. నమ్మకంతో శరణు వేడిన నీకు అంతా మంచి జరగబోతోంది. అనుక్షణం నిన్ను నేను కాపాడుకుంటూనే ఉంటున్నాను బిడ్డ. నీ పూర్తి బాధ్యత నాది. అన్నింటిలో నువ్వు విజయం సాధించేలా చేస్తాను. జరగదు అన్న మాటకి చోటే లేదమ్మా. మనసు పెట్టి ప్రయత్నం చేయి, అన్నీ జరుగుతాయి. నేను తప్పక జరిపిస్తాను. నీకోసం గెలుపుని నీ వాకిట ముందు నిలబెడతాను బిడ్డ. నువ్వు ఆనందంగా దానిని ఆహ్వానించు. నువ్వు నన్ను కోరినవన్నీ నేను నీకు అందిస్తానమ్మా. ఇది నీ సాయి వాక్కు, అస్సలు తప్పను. నా ఈ మాటలు నమ్ము తల్లి. నీకు అంతా శుభం జరుగుతుంది. గెలుపు తథ్యం బిడ్డ అని బాబాగారు అంటూ ఉన్నారండి. ఈరోజు బాబాగారు తన బిడ్డలు ఎప్పటి నుంచో ఎన్నో గెలిచి ఈరోజు అవన్నీ కూడా మరిచిపోయి ఎంతో బాధను అనుభవిస్తూ ఎంతో భయపడుతూ ఉన్నటువంటి తన బిడ్డలకు వారు ఇప్పటి వరకు సాధించినటువంటి విజయాలను మళ్ళీ వారికి గుర్తు చేసి వారిలో నూతనోత్సాహాన్ని నింపి వారు కోల్పోయినటువంటి ధైర్యాన్ని తిరిగి వారి గుండెల్లో నింపి బాబాగారు ముందుకు నడిపించడానికి ఈరోజు మన ముందుకు వచ్చారండి. మనకి ఏది కూడా అంత సులువుగా రాలేదు. అది చిన్నప్పటి నుండి కూడా అంతే. వారు ధనవంతులైనా సరే పేదవాళ్ళైనా సరే ఏది కూడా ఇప్పటి ఉన్నటువంటిది ఏది కూడా మనకు ఊరకనే రాలేదని బాబాగారు చెబుతూ ఉన్నారంటే బాబాగారి అర్థం ఏంటంటే ఆ తండ్రి మాటల్లో, బిడ్డ నీకు ఇప్పుడేదో ఒక కష్టం వచ్చిందని నువ్వు ఎంతో బాధపడిపోతూ ఉన్నావు. ఇప్పుడు నువ్వు ఆ కష్టాన్ని ఎలాగైనా సరే దాని నుంచి గట్టెక్కి ముందుకు వెళ్ళగలవు. ఆ శక్తి సామర్థ్యాలు నీకున్నాయి, ఆ తెలివితేటలు నీకున్నాయి. ఏదైనా చెప్తే నువ్వు అర్థం చేసుకునేటువంటి ఆ వయసు నీకు వచ్చిందమ్మా. కానీ నువ్వు పుట్టేటప్పుడు ఎలా ఉన్నావో తెలుసా తల్లి? ఒక పిండి ముద్దలా ఉన్నావు. తల్లి కడుపులో నుంచి ఆ గర్భంలో నుంచి బయటికి ఒక అందమైన బొమ్మలా వచ్చావు. ఈ మధ్యలో నువ్వు దగ్గర ఒక 1000కి పైగా పోరాటాలు చేసావు. ఎప్పుడో తెలుసా? నీకు కనీసం ఊహ కూడా తెలియని రోజుల్లో, నువ్వేంటో నీకు తెలియని రోజుల్లో అప్పుడే నువ్వు బయటకు రావడానికి 1000కి పైగా పోరాటాలు చేసి ఒక అందమైన పిండి బొమ్మలా బయటికి వచ్చావు. ఆ తరువాత అయినా జీవితంలో ఏ కష్టం లేకుండా ముందుకు సాగిందా అంటే లేదు. నువ్వు నిల్చోవడానికి ఎన్నిసార్లు కింద పడ్డావో నీకే తెలియదు. కానీ చివరికి మళ్ళీ నువ్వే గెలిచావు. అలా పడుతూ లేచి చివరికి నిలబడ్డావు.
నడిచావు, పరిగెత్తావు. ఈరోజు ఈ తండ్రికి ప్రియమైన బిడ్డగా మారు. నేను చెప్తున్నటువంటి ఈ సందేశాన్ని నువ్వు వింటూ ఉన్నావు. బిడ్డ, అలాంటి సమయంలోనే, అంత చిన్న వయసులోనే ఇన్ని పోరాటాలు చేసిన నువ్వు ఈరోజు ఎందుకు అనవసరంగా భయపడుతూ ఉన్నావు? ఆ రోజు నేను నీకు తోడుగా ఉన్నాను, ఈరోజు కూడా నీకు నేను తోడుగానే ఉన్నాను. ఆ రోజు నీలో నమ్మకం ఉంది తల్లి. ఏదైనా సాధించాలి అనేటువంటి పట్టుదల ఆ చిన్న వయసులోనే నీకుంది. మరి ఆ పట్టుదల ఇప్పుడేమైపోయింది? ఇప్పుడు నువ్వు ఏం చెప్పినా అర్థం చేసుకోగలవు, నీ సొంత నిర్ణయం నువ్వు తీసుకోగలవు. మరి ఆ ధైర్యాన్ని ఎక్కడ పెట్టేశావు? ఎప్పుడూ భయపడవద్దు. వయసు పెరిగే కొద్దీ కూడా నీలో ఆత్మస్థైర్యం ఇంకా ఎక్కువ కావాలి, ధైర్యం ఎక్కువ కావాలి, నమ్మకం ఎక్కువ కావాలి. అంతేకాని అనవసరంగా ప్రతి చిన్న విషయానికి కూడా భయపడకూడదు అని బాబాగారు తన బిడ్డలకు చెబుతూ ఉన్నారు. ఒక్కసారి ఆలోచించండి ఫ్రెండ్స్, బాబాగారు చెప్పినటువంటి ఈ మాటలలో ఏవైనా అబద్ధం ఉందా? ఇవన్నీ మనకు తెలిసినవే. మన జీవితాన్నే బాబాగారు ఎంత తెలివిగా మన జీవితాన్ని మన కళ్ళకు కట్టినట్టు చెప్పారో చూడండి. ఒక ఉదాహరణగా మన జీవితాన్నే చూపించారు బాబాగారు మనకు. ఏది కూడా మనకు ఊరికే రాలేదు. చిన్నప్పటి నుంచి, ఊహ తెలియనప్పటి నుంచే, పుట్టక ముందు నుంచే పోరాటాలు చేస్తూ ఉన్నాం. మరి ఇప్పుడు మనకు ఇంత శక్తి ఉండి, ఆలోచించేటువంటి ఆ శక్తి సామర్థ్యాలు ఉండి, ఏ సమస్యనైనా సరే కొంచెం ఆలోచించగలిగితే ముందుకు దాటుకుని వెళ్ళిపోయేటువంటి ఆ తెలివితేటలు మనకు ఉన్నప్పుడు ఆలోచించడం మానేసి భయపడడం ఎంతవరకు సమంజసం? అదే ఈరోజు బాబాగారు తన బిడ్డలను అడుగుతూ ఉన్నారు. నేను ఎప్పుడూ నీతోనే ఉంటానమ్మా. ఒకప్పుడు నీతోనే ఉన్నాను, ఇప్పుడు నీతోనే ఉన్నాను, ఇకపై కూడా నీతోనే ఉంటాను. నువ్వు సాధించాల్సింది నువ్వు సాధించు. నీకు భయం వేసిందా? ఈ తండ్రిని తలుచుకో, నా చెయ్యి పట్టుకో, నేను తీసుకువెళ్తాను, నిన్ను నిజమైనటువంటి విజయ మార్గంలో నేను నడిపించుకు వెళ్తాను అని బాబాగారు తన బిడ్డలకు చెబుతూ ఉన్నారు. ఏ సందేశంలో అయినా సరే బాబాగారు చెప్పేటువంటి ప్రతి సందేశంలో మీకు తెలియాల్సింది ఒకటే అండి. మనం ఎప్పుడూ కూడా ఏదైనా కష్టం వచ్చినా, సమస్య వచ్చినా బాధపడుతూ అక్కడే కూర్చుంటే అది పోదు. దానిని పరిష్కరించుకొని ముందుకు వెళ్ళాలి. దానిని పరిష్కరించుకోవాలంటే మనం దాని గురించి ఆలోచించాలి. ఎలా బయటపడాలని ఆలోచించాలి. ఈ కష్టం నాకెందుకు వచ్చిందా అని ఆలోచించకూడదు. ఎలా బయటపడాలో ఆలోచించాలి. ఆ మార్గాన్ని వెతకాలి, బాబాగారికి చెప్పుకోవాలి. ఆ తండ్రి చూపిస్తున్నటువంటి మార్గాన్ని మనం చాలా జాగ్రత్తగా కనిపెట్టాలి. ఈ విధంగా బాబాగారి వాక్కుని ఎవరైతే అనుసరిస్తారో, బాబాగారి మార్గంలో ఎవరైతే నడుస్తారో వారెప్పుడూ కూడా విజయాన్ని సాధిస్తారండి. ఈరోజు బాబాగారు ఈ సందేశం వింటున్నటువంటి తన బిడ్డలకు చెప్పేది ఏంటో తెలుసా? ఒక గొప్ప శుభవార్త చెప్పారు. ఇప్పటి వరకు గెలుపుని నువ్వు విన్నావు తల్లి, ఇకపైన నీ గెలుపుని నీ పక్కనున్న వాళ్ళు వింటారు. ఆ గెలుపుని నువ్వు చూడబోతూ ఉన్నావు, నువ్వు చూపించబోతూ ఉన్నావు. గెలుపు అనేది ఎలా ఉంటుందో నీ పక్క వాళ్ళకి నువ్వు చూపించబోతూ ఉన్నావు. ఆ గెలుపుని తీసుకొచ్చి నీ గుమ్మం ముందు నిలబెట్టబోతూ ఉన్నానమ్మా. ఆనందంగా దాన్ని ఆహ్వానించు అని బాబాగారు తన బిడ్డలకు చెబుతూ ఉన్నారు. మీరు దేని గురించి అనవసరంగా ఆలోచించొద్దండి. బాబాగారిని, ఆ తండ్రి పైన నమ్మకం ఉంచి మీరు చేయవలసింది ఏంటంటే, ఆ తండ్రిపై నమ్మకం ఉంచి శ్రద్ధ సబూరితో ఉంటూ మీకున్నటువంటి కష్టాన్ని ఆ తండ్రికి చెప్పుకొని మీరు చేయాల్సినటువంటి పనిని చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతూ ఉండడమే. ఎవరికి అన్యాయం చేయకుండా మంచి మార్గంలో, ధర్మ మార్గంలో నడుస్తూ ఉన్నన్ని రోజులు ఆ తండ్రి నుంచి మనల్ని ఎవ్వరూ దూరం చేయలేరు. ఆ తండ్రి మనకు తోడుగా ఉన్నన్ని రోజులు మనకు ఎలాంటి కష్టం, ఎలాంటి సమస్య వచ్చినా దానిని దాటుకుని ముందుకు వెళ్ళేటువంటి మార్గాన్ని ఆ తండ్రి తన బిడ్డలకు చూపించుకుంటారు. అదేవిధంగా అందరిలో, చుట్టూ ఎంతమంది ఉన్నా సరే వాళ్ళందరిలో కూడా ఒక వజ్రంలాగా తన బిడ్డలను నిలబెట్టుకుంటారు. అంటే చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు శ్రేయోభిలాషులు అవ్వనివ్వండి, శత్రువులు అవ్వనివ్వండి, లేదంటే వాళ్ళంటే పడని వాళ్ళు, ఈర్ష్య ద్వేషాలతో రగిలిపోయే వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళందరూ కూడా తన బిడ్డని ఒక శిఖరంలాగా చూపించేటువంటి స్థాయికి తన బిడ్డలను తీసుకెళ్ళి నిలబెడతారండి బాబాగారు. అంత గొప్ప స్థాయిని బాబాగారు తన బిడ్డలకు ప్రసాదిస్తారు. మీరు అనవసరంగా దేని గురించి ఆలోచించవద్దు. ఎలాంటి అనవసరమైన ఆలోచనలు చేసి మీ మనసు పాడు చేసుకోవద్దు. మీ వెంట ఎప్పుడూ కూడా ఈ ప్రపంచాన్ని సైతం నడిపించేటువంటి ఆ దేవాది దేవుడు శ్రీ షిరిడి సాయినాథుడు ఉన్నారు. ఆయన ఉన్నన్ని రోజులు
తన బిడ్డలను ఒక పక్షి తన రెక్కల కింద తన బిడ్డలను ఎలా అయితే దాచుకుంటుందో అంతకంటే జాగ్రత్తగా తన బిడ్డలను కాపాడుకునేటువంటి బాధ్యత ఆ తండ్రి తీసుకుంటారు. అందులో ఎలాంటి సందేహం లేదు. ఇప్పటి వరకు మీకు ఏదో ఒక మూల ఏదైనా అనుమానం ఉంటే ఆ తండ్రి నా మాటలు వింటూ ఉన్నారా, నా కోరికలు తీరుస్తారనేటువంటి ఏ మూలన ఏ చిన్న సందేహం ఉన్నా దాన్ని ఇక్కడితో వదిలేసేయండి. సంతోషంగా ధైర్యంగా ఉండండి. బాబాగారు మీకోసం విజయాన్ని అందించబోతూ ఉన్నారు. మీ గుమ్మం ముంగిట ఆ విజయాన్ని నిలబెట్టబోతూ ఉన్నారు. ఆనందంగా స్వీకరించండి ఫ్రెండ్స్. ఇదండి ఈరోజు బాబాగారి సందేశం కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. మరింతమంది మన బాబాగారి భక్తులకైతే ఈ సందేశాన్ని షేర్ చేయడానికి ట్రై చేయండి. మొదటిసారిగా ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మరొక బాబాగారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం. అంతవరకు ఓం సాయిరామ్.